హలో ఫ్రెండ్స్, సుబ్బు ది సెల్ఫ్ మేడ్ పర్సన్ ఛానల్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం మీతో డిస్కస్ చేయబోతున్నాను. కాలేజీలో పాస్ అయ్యి డిగ్రీలు చేతులు పట్టుకొని కాలేజ్ నుంచి బయట వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎదురయ్యే సమస్య ఏంటంటే ఉద్యోగం సంపాదించడం. ఈ ఉద్యోగం సంపాదించడానికి మీరు వెళ్ళినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ బ్యారియర్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఈరోజు 90% ఆఫ్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకని? దానికి కంపెనీకి ఉన్న రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్రెషర్స్కి జాబ్ ఇస్తే వాళ్ళు జస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం కంపెనీలోకి వచ్చి ఒక 2-3 years కూడా సర్వ్ చేయకుండా 1 year 1.5 year పనిచేసేసి తర్వాత శాలరీ రైజ్ కోసం దే కీప్ ఆన్ మూవింగ్ ఫర్ ది అదర్ కంపెనీస్. ఈ రీజన్ వల్ల కంపెనీస్కి ఎక్కడైతే కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసి జనాల్ని ట్రైన్ చేసి వాళ్ళ దగ్గర అవుట్పుట్ తీసుకునే అంత ఓపిక టైం లేని సిచ్యువేషన్లో డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది కంపెనీ తప్పే కాదు. ఇప్పుడు నేను ఇచ్చే సలహా, ఫ్రెషర్స్గా కాలేజీ నుంచి బయటపడి డిగ్రీలు చేత పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రావాలి అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మాట్లాడాల్సినటువంటి విధానము, క్యారీ చేయాల్సినటువంటి థాట్ ప్రాసెస్, ఇంటర్వ్యూకి వెళ్లే ముందర మీరు కొంచెం ప్రిపేర్ అయ్యాల్సినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సేల్స్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా సరే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో హార్డ్ వర్క్ అన్నది మస్ట్. నేను స్మార్ట్ వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ అవసరం లేదు, ఈ థాట్ ప్రాసెస్ ఉండకూడదు. సో ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా పోవాలంటే, నేను హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే ఒక మైండ్ సెట్తో, బాడీ లాంగ్వేజ్తో ఆ విధంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంకొకటి, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ కంపెనీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత వచ్చేసి ఆ జాబ్ రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సేల్స్ జాబ్కి వెళ్తున్నారు. సేల్స్ జాబ్కు కావాల్సినటువంటి లక్షణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే హార్డ్ వర్క్ చేయడం, తర్వాత మీ ప్రోడక్ట్ గురించి గ్రేట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం, కస్టమర్స్ని ఎక్కువ మందిని కలవడం, కలిసిన కస్టమర్ని స్ట్రాంగ్గా పర్సువేడ్ చేయడం, ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఇలాంటివి ప్రైమరీగా అవసరమైనటువంటి కొన్ని విషయాలు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత రిక్రూటర్ మిమ్మల్ని అడుగుతాడు. ఫస్ట్ వచ్చి అడిగేది ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే గనక వాళ్ళు ఏమని అక్కడ అంటే ఫీల్ ఎలా ఇవ్వడానికి ట్రై చేస్తారంటే, మాది చాలా పేద కుటుంబం, ఈ జాబ్ నాకు చాలా అవసరం అనేసి భేద అరుపులు అరవడానికి ప్రయత్నిస్తారు. గుర్తుపెట్టుకోండి, 6 రోజులు పోయినాయి, మేము పేద కుటుంబం నుంచి వచ్చినాం, మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి బాడీ లాంగ్వేజ్ లో, వే ఆఫ్ టాకింగ్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు జాబులు దొరికేటటువంటి రోజులు పోయినాయి. ఎలా అంటారంటే మంత్రాలకి చింతకాయలు రాలవు అన్నది కరెక్ట్. ఈ రోజులో ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీరు మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ని ఒక పట్టుదలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో ఎలా మీరు ఓవర్కమ్ చేసినారనే పాయింట్ గురించి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్ మీరు తీసుకున్నారనుకోండి. ఎప్పుడైతే ఇంట్లో నిన్ను చదివించడానికి చేతిలో డబ్బులు లేదని చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఇంటర్వ్యూకి చెప్పచ్చేమని, మా ఇంట్లో వాళ్ళు చేతిలో డబ్బులు లేదు, మిమ్మల్ని చదవడానికి మేము పెట్టలేమని చెప్పినారు, సో ఈ ఉద్యోగం నాకు అవసరం అని చెప్పొచ్చు. నో బడీ విల్ బై దట్ పాయింట్. ఆ సిచ్యువేషన్ నేనేం చేసినాను, ఎలాగన్నా సరే చదువు పూర్తి చేయాలని చెప్పేసి పాల వ్యాపారం చేయడం మొదలుపెట్టిన అనమాట. నా థాట్ ప్రాసెస్ మొత్తం చాలా పాజిటివ్గా ఉండింది. నేను ఎలాగన్నా నా టార్గెట్ని రీచ్ అవ్వాలని థాట్ ప్రాసెస్లో ఉండే అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీ కుటుంబంలో కూడా, మీ లైఫ్లో కూడా, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా మీకు వచ్చినటువంటి కొన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ అయి ఉంటారు. అలాంటి ఛాలెంజెస్ చెప్పాలి. అప్పుడేమవుతుందంటే ఇంటర్వ్యూకి ఆ ఛాలెంజ్ మీరు ఓవర్కమ్ అయినటువంటి విధానం గురించి మీరు చెప్పినారు అని అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఒకవేళ ఏదైనా డిఫికల్ట్ టాస్క్ ఇచ్చినా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యి కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సెకండ్, మీలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ మీరు వాళ్ళు అక్కడికి ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కాలేజీలో క్రికెట్ టీంలో మీరు ఒక కెప్టెన్గా ఉన్నారు, లేదా ఒక మంచి బౌలర్గా ఉన్నారు. మీ క్రికెట్ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్ ఆఫ్ ద మూమెంట్ లో ఉండి విన్ అవడానికి ఒక టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీరు బౌలర్గా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు బౌలర్గా మీ టీంని కరెక్ట్గా బౌల్ చేసి ఎలా ఆ టీం గెలిచే విధంగా మీరు సహాయం చేసినారు అంటే లీడర్షిప్ ఎబిలిటీస్, దాని గురించి చెప్పాలా. క్రైసిస్ మేనేజ్మెంట్, దాని గురించి చెప్పాలా. సో మీ లైఫ్లో, ఈవెన్ మీ కాలేజ్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సేల్స్ జాబ్లో మీకు కావాల్సింది స్ట్రాంగ్ పర్సువేషన్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మీరు ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీ కాలేజీలో. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి ఒక 1000 రూపాయలు లేదంటే ఒక 10,000 రూపాయలు అమౌంట్ కట్టాల్సిన సిచ్యువేషన్. మీ ఇంట్లో అంత ఇచ్చే స్తోమత లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ స్పోర్ట్స్ ఈవెంట్కి వెళితే కెరీర్ పరంగా మీకు జరిగేటటువంటి ఉపయోగాల గురించి మీ అమ్మా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి, అవసరమైతే మీ అమ్మా నాన్న అప్పు చేసి మీకు 10,000 తీసుకొచ్చి ఇచ్చి మీరు వెళ్ళి ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో జాయిన్ అయిన విధానం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
అంటే అక్కడ సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. అయినా కానీ మీ స్ట్రాంగ్ పర్సువేడింగ్ స్కిల్స్ తో మీ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మీరు వెళ్ళి ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో జాయిన్ అయ్యి మీరు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అర్థమవుతుందా? సో ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరు ఇలాంటి టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్లో కాన్ఫిడెన్స్, మీరు సాధించగలరు, చేయగలరు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీరు రిక్రూటర్కి ఇవ్వాలన్నమాట. ఎక్కడ కూడా భేదరుపులు అరవకూడదు. ఎక్కడ కూడా మీరు ఇది ఇస్తే నేను ఇది చేస్తా, మీరు ఇది ఇస్తే నేను ఇది చేస్తా అన్న సిచ్యువేషనే ఉండకూడదు. మీ పాయింట్ ఆఫ్ డిస్కషన్ మొత్తం ఎలా ఉండాలంటే, ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను ఎదుర్కోగలను. ఫర్ ఎగ్జాంపుల్, పలాంటి సిచ్యువేషన్లో ఈ విధంగా నేను దాన్ని ఓవర్కమ్ చేసినాను, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో నా హార్డ్ వర్క్తో దాన్ని ఇలా ఓవర్కమ్ చేసినాను. ఇలాంటి లైఫ్లో మీ లీడర్షిప్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న ఎగ్జాంపుల్స్, మీ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టీంలో ఉన్నారు, ఒక టీమ్ ప్లేయర్గా ఎలా ఉండగలరని ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా ప్రవర్తించినారన్న ఎగ్జాంపుల్ చూపిస్తూ యూ హ్యావ్ టు గివ్ ఎ ఫీలింగ్ టు ది రిక్రూటర్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ టీమ్ ప్లేయర్. అర్థమవుతుందా? ఒక కస్టమర్ని పర్సువేట్ చేయడానికి మీకున్న కన్సిస్టెన్సీ, మీకున్న కాన్ఫిడెన్స్, ఒక ప్రోడక్ట్ ఫుల్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రోబయాలజీ చదివినారు, మీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అక్కడ చెప్పాలా, సార్ ఇఫ్ ఐ గెట్ దిస్ జాబ్, నాకు ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తే, అఫ్ కోర్స్ ఐ యూజ్ మై స్కిల్స్ ఆల్సో టు అండర్స్టాండ్ సో డీప్ అబౌట్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్లో మీకున్న నాలెడ్జ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, సార్ మెడికల్ మైక్రోబయాలజీ నాకున్న నాలెడ్జ్ మీకు ప్రెజెంట్ చేస్తాను అని చెప్పేసి అలర్గలంగా ప్రెజెంట్ చేసి యు ఆర్ ట్రైంగ్ టు కన్వే టు హిమ్, నేను డీప్గా సబ్జెక్ట్ అర్థం చేసుకోగలను, దాన్ని ఎఫెక్టివ్గా ప్రెజెంట్ చేయగలను. రేపు నువ్వు ప్రోడక్ట్ గురించి నాకు ట్రైనింగ్ ఇస్తే దాన్ని డీప్గా అర్థం చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎఫెక్టివ్గా నేను ప్రెజెంట్ చేస్తాను. ఇంకొకటి, మీరు సేల్స్ పర్సన్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇంపార్టెంట్ అవుతుంది. సో నేనేమంటానంటే, మీకు ఎక్స్పీరియన్స్ లేనంత మాత్రాన మీరు అదారిపడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెన్స్ తక్కువగా పెట్టుకొని ఇంటర్వ్యూకి పోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంటర్వ్యూకి పోయే ముందరే కొంచెం స్ట్రాంగ్గా మీరు ప్రిపేర్ అయినారు అని అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అపాయింట్మెంట్ లెటర్తో వెనక్కి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్లో కూడా ఇలాంటి టిప్స్ నేను చాలా ఇస్తాను. ఇప్పుడే చదువుకొని బయట వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇలాంటి టిప్స్ బాగా ఉపయోగపడతాయి. దయచేసి ఈ ఛానల్ చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జై హింద్.